హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్‌విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్‌లో తయారు చేసిన ఒక కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మీకు చేపలు లేకుండా చేపల పులుసు అండి. ఇది ప్యూర్ వెజ్ కర్రీ అండి. నాన్ వెజ్ అయితే కాదండి. చాలా రుచిగా ఉంటుందండి చేపల కూరలాగా. మీకు వెజిటేరియన్స్‌కి అయితే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే అరటికాయలన్నీ చెక్కుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని క్రాస్‌గా మనం చేప ముక్క ఏ మందంలో ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్‌లో కొంచెం కొంచెంగా అరటికాయ ముక్కల్ని వేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత తీసేయటమేనండి. డీప్ ఫ్రై అయితే కాదు. ఇవన్నీ తీసుకునండి ఒక పళ్ళెంలో చల్లార్చుకోవాలి. అరటికాయ ముక్కలన్నిటిని ఒకదానికొకటి అంటుకోకుండా ఒక పళ్ళెంలో వెడల్పుగా వేసుకుని చల్లార్చుకున్న తర్వాత కర్రీ అయితే చూద్దాం. స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా చిటపటలాడిన తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా వేయించుకున్న తర్వాత దాంట్లోకి టమాటా పేస్ట్ అయితే వేసామండి గ్రేవీ కోసం. ఇది మీకు అరగంట పైనే ఉడుకుతుందండి. టైం పడుతుంది ఆయిల్లో ఉడకడానికి. అది బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం చేపల కూరకి ఏ మసాలా అయితే వేసుకుంటాం అదే రెడీ చేసామండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ముద్దండి అది. అది వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని గ్రేవీ అంతటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఉప్పు అంతా కలిసేలాగా. ఇదంతా కలిసిన తర్వాత దీంట్లోకి సరిపడగా కారం కూడా వేసుకుందామండి కర్రీకి. మీకు చేపల కూరకి ఏ ప్రాసెస్ అయితే చేస్తామో అదే మొత్తం అండి. కాకపోతే ఇది వెజ్ కర్రీ అండి, నాన్ వెజ్ కాదు. దీంట్లోకి వచ్చేసి మనం చేపలకు బదులుగా అరటికాయ ముక్కలు అయితే వేస్తున్నామండి అంతే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని దాంట్లో చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నామండి. చిక్కగా తీసుకున్న చింతపండు పులుపు కూడా వేసుకున్నాము. పుల్లగా ఉంటుందండి. అదంతా ఒకసారి కలుపుకొనండి. దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకుని గ్రేవీని అయితే కొంచెం సేపు ఉడకనిద్దామండి. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీ ఉడికించుకోవాలి. చూసారు కదా, మూత పెట్టుకునండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలింది చూసారు కదా. ఇప్పుడు మనం క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఏ గిన్నెలో అయితే పంపిస్తాం ఆ గిన్నెలోకి గ్రేవీని అయితే తీసండి. దాంట్లో మనం అరటికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి. మళ్ళీని ఆ గ్రేవీ వచ్చి 2 గిన్నెల్లోకి వచ్చిందండి. 2 గిన్నెల్లోకి తీసేసాము. దీంట్లో సగం ముక్కలు అయితే వేసుకుంటున్నామండి, అరటికాయ ముక్కలు వేయించినవి. ఇవి కూడా వేసుకునండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి పైకి కిందికి అంతా కలిసేలాగా. స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి మళ్ళీ నా గ్రేవీని. అరటికాయ ముక్కలు వేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకుని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకునండి. కొంచెం సేపు ఉడకనిస్తే మీకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చేపల కూర తిన్నట్టే ఉంటుంది ఫ్లేవర్ అంతా మీకు. చూసారు కదా చేప ముక్కల్లో ఎలా ఉన్నాయి అరటికాయలు. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.